మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మరలా చదువుతున్నాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ మాట కేవలము ఏదో ఫిజికల్గా మనకి ఆకలేస్తే మనం తినేస్తే ఎలా మన కడుపు నిండిపోతుంది ఆ ఒక్క మాట గురించి కాదండి. శారీరకంగా వచ్చే ఆకలి గురించి కాదు. దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు, దేవుని పని కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు. అట్టివారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చాలామందికి ప్రార్థన చేసుకోవాలని, తర్వాత వాక్యం చదువుకోవాలని, మందిరానికి వెళ్ళాలని ఆకలి ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా సరే మందిరానికి వెళ్ళాలని ట్రై చేస్తారు, తర్వాత ప్రార్థన చేసుకోవాలని ట్రై చేస్తారు. బట్ కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. దానివల్ల వాళ్ళు ఆ ఒక ప్రార్థనకు అలాగే మందిరానికి వెళ్ళడానికి ఆగిపోతారు. చాలామంది నాకు చెప్పేది ఏంటంటే, మందిరం దూరం అయిపోయిందని మేము మందిరానికి రావట్లేదండి, లేకపోతే రాత్రి సమయాల్లో నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు నిద్ర వచ్చేయడం వల్ల నేను ప్రార్థన చేసుకోవట్లేదండి, ఉపవాసం ఉండాలనుకుంటున్నాను కానీ ఉపవాసం నేను చేయలేకపోతున్నానండి, నాకు ఆకలికి నేను ఉండలేకపోతున్నాను, ఆకలికి నేను ఆగలేకపోతున్నాను, లేకపోతే నాకు ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయి, దానివల్ల నేను ఉపవాసం చేయలేకపోతున్నాను. తర్వాత వాక్యం చదువుకోవాలని అనిపిస్తుంది, వాక్యం స్టార్ట్ చేస్తాను, తర్వాత ఆ వాక్యం స్టార్ట్ చేసిన వెంటనే నాకు నిద్ర రావడం, లేకపోతే ఏదో ఒక ఫోన్లు రావడం, లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడం, ఈ విధంగా ఉండడం వల్ల, లేకపోతే ఇంట్లో పరిస్థితులు ఏది కూడా నాకు అనుకూలించకపోవడం వల్ల నేను అది చెయ్యాలి అనే ఆశ అయితే నాకు ఉంటుంది, ఆ ఆకలి ఉంటుంది, ఆ వాంఛ నాలో ఉంటుంది, కానీ దాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. ఇలా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా అండి? ఇప్పుడు నేను చాలా క్వశ్చన్స్ నేను చెప్పాను, రేస్ చేశాను. ఇలా మీలో ఎవరికైనా ఉందా? నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ అది నాకు సాధ్యపడట్లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ అది నేను పొందుకోలేకపోతున్నాను, ఆశ ఉంది కానీ పొందుకోలేకపోతున్నాను అని ఎవరైనా అనుకుంటున్నారా? అయితే ఈరోజు సందేశం ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటల ద్వారా చాలా ప్రోత్సహింపబడతారని నేను నమ్ముచున్నాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నారు, అదేంటంటే పొందుకోవాలి అనే ఆశ నీకుంటే, అది సంపాదించాలి అనే ఆశ నీకుంటే దాన్ని నువ్వు పొందుకుంటావు. మళ్ళీ చెప్తాను, పొందుకోవాలి అనే ఆశ, దాన్ని సంపాదించుకోవాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఫర్ సపోజ్ పరుగు పందెంలో పరిగెత్తాలి అని అనుకునే వాళ్ళు ఎలాగైనా సరే ఆ ఒక కప్పు గెలవడం కోసం వాళ్ళు ఉదయాన్నే లేచి వారు నిద్ర తగ్గించుకుంటారు ఫస్ట్, తర్వాత తిండి తగ్గిస్తారు, ఆ తర్వాత ఏది పడితే అది తినరు, నోటికి ఏది ఇష్టంగా ఉంటే అది తినేరు. వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి తర్వాత వాళ్ళు పడుకునే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక లిమిట్లో వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ఏది ఎక్కువైనా సరే, ఏది లిమిట్ దాటినా సరే, వాళ్ళు ఏదైతే గమ్యం చేరాలని అనుకుంటున్నారో, ఏ ఒక కప్పు గెలవాలనుకుంటున్నారో అది గెలవలేరు. కాబట్టి ఆ ఒక అవకాశాన్ని వాళ్ళు కోల్పోతారు. కాబట్టి ప్రతి విషయంలో వాళ్ళు వారి యొక్క ఇష్టాన్ని, వారి యొక్క ఆ నిద్రపోయే సమయాల్ని, ఆహారపు సమయాల్ని అన్నీ కట్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు అంటే బాడీ మంచిగా ఉంటేనే వాళ్ళు ఆ పరుగు పందెంలో పరిగెత్తగలరు, లేదంటే సోలిపోతారు, వాళ్ళు ఓడిపోతారు. అదే రీతిగా మనము ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందు పరిగెత్తాలి అని అంటే, అందరికన్నా వేగంగా పరిగెత్తాలి అంటే, వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ, ఉపవాస ప్రార్థనలో కానీ, మందిరానికి వెళ్ళే విషయంలో కానీ, దేవునితో సహవాసం చేసే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే మనము ముందు పరిగెత్తాలి అంటే, వేగంగా పరిగెత్తాలంటే, మనము కొన్ని విషయాల్లో మనల్ని మనము స్ట్రిక్ట్గా ఉంచుకోవాలండి. మనము కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండాలి. మన పరిస్థితులు, అపవాది ఎప్పుడు కూడా ఎలాగుంటాడంటే, ఎవరిని మృంగుదనా అని గర్జించి సింహం వల్లే ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఒక వ్యక్తి
వాక్యం చదువుకుందాము అని బైబిల్ తీసిన వెంటనే నిద్ర వస్తుంది చాలామందికి. లేకపోతే అదే సమయంలో ఏదో ఒక ఆటంకం అన్నమాట, ఏదో ఒక ఆటంకాలు అభ్యంతరాలు వస్తాయి. కానీ అభ్యంతరములను అధిగమించి ముందుకు సాగమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే మనం ముందుకు వెళ్ళిపోవాలంట. అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో మనము బలపడతాం. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నాడంట. అయితే అతను లేవలేని స్థితిలో ఉన్నాడు. అదే సమయంలో కపెర్నహంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యం బోధిస్తున్నారు. అక్కడ చాలామంది వచ్చి ఆయన దగ్గర వచ్చి స్వస్థత పొందుతున్నారు అన్న విషయము ఈ పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న వ్యక్తికి తెలిసింది. అది తెలిసిన వెంటనే అతను అనుకున్నదే తడువుగా ఎలాగైనా సరే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను కలవాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలి అని అనుకున్నాడు. అయితే అతను లేవలేడు. అతను మంచం నుండి దిగి యేసుక్రీస్తు ప్రభువు వారిని కలవలేనటువంటి పరిస్థితి. అయినా సరే అతని యొక్క పట్టుదల విడిచిపెట్టలేదు. అతను ఏమనుకున్నాడంటే ఒక ఆలోచన చేశాడు. నేను మంచం దిగి వెళ్ళలేకపోయినా సరే ఒక నలుగురు సహాయం తీసుకొని ఆ నలుగురిని నా మంచం ఎత్తుకోమని చెప్పి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోదాము అని ఒక ఆలోచన చేసి ఒక నలుగురు సహాయం తీసుకొని, దయచేసి యేసుప్రభు వారు ఉండే ప్రాంతానికి నన్ను తీసుకెళ్ళండి, ఆయన దగ్గర ఒక మంచాన్ని వేయండి, ఆయన వచ్చి నన్ను స్వస్థపరిస్తే నాకు అంతే చాలు అని చెప్పినప్పుడు అతని బాధను చూసిన ఆ నలుగురు వ్యక్తులు, సరే ఇతను ఏదో అడుగుతున్నాడు ప్రయత్నిస్తామని అనుకొని ఆ మంచం ఎత్తుకుని నలుగురు వచ్చారంట. అక్కడికి రాగానే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ ఒక్క మంచాన్ని ఎత్తుకుని వస్తున్న వ్యక్తులకి కనీసం యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి అడుగు స్థలం కూడా లేదంట. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కనపడట్లేదంట వాళ్ళకి. చుట్టూ మనుషులందరూ గుమిగూడిపోయారంట. అదే మనమైతే కనుక ఇంతమంది మధ్యలో, ఇంత వేలాది మంది మధ్యలో మనము ప్రభువారిని ఎలా కలుస్తాం? ఎలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మంచాన్ని అంతా ఎత్తుకొని వెళ్ళి ఆయన దగ్గర తీసుకెళ్తాం అని చెప్పి మనం అనుకుంటాం. ఇంకా ఏదన్నా ఊర్లో మీటింగ్ పెడితే, ఇంకెక్కడైనా జనాలు తక్కువ ఉంటే ఆ ప్రాంతంకి వెళ్ళి చూపిద్దాంలే, ఇప్పుడు ఇంత జనారణ్యం మధ్యలో ఎలా వెళ్తాము అని వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అలా అనుకోలేదండి. వాళ్ళకు ఒక ఆలోచన చేశారు. ఆ వ్యక్తిని ఎట్లాగైనా సరే ఈరోజు యేసుప్రభు ముందు నిలబెట్టాలి అని అనుకొని వాళ్ళు ఇంటి మీదకి ఎక్కి ఇంటి పైకప్పు విప్పి ఆ వ్యక్తిని తాళ్ళు సహాయంతో ఆ మంచం కోళ్ళకి తాళ్ళు కట్టి మరీ కిందకి దింపారంట. కిందకి దింపి యేసుప్రభు వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆయన ఎదురుకుండా ఆ మంచాన్ని దింపి అక్కడ పెట్టారంట. యేసుక్రీస్తు ప్రభు వారు ఆశ్చర్యపోయి మరీ చూశారంట. చూసి అసలు అతని విశ్వాసాన్ని బట్టి ప్రభువారు ఆనందపడ్డారంట. ఇంత విశ్వాసమా, మనుషులు గుమికూడిపోయి ఉన్నా సరే నువ్వు నా దగ్గరకు వచ్చో చూడు, నీ పట్టుదల నాకు నచ్చింది, నీ విశ్వాసం నాకు నచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే స్వస్థత దొరుకుతుంది అనే నువ్వు నమ్ముతున్నావు చూడు, అది నాకు చాలా నచ్చిందని ప్రభువారు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో రాయబడింది. చదువుతున్నాను వినండి. వాక్యం రాయబడింది. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. ఇది ఆసక్తి అంటే, ఇది ఆకలి అంటే, ఇది దేవుని పట్ల వాంఛ అంటే. ఎంత కష్టమైనా సరే నేను వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి, ఎంత వర్షం వచ్చినా సరే నేను ప్రభు సన్నిధిలో ఈరోజు కూర్చోవాలి, ఎంత ఎండగా ఉన్నా సరే నేను ఈరోజు ప్రభు మందిరంలో ఉండాల్సిందే, ఈరోజు నేను ఉపవాస ప్రార్థనకు అటెండ్ అవ్వాల్సిందే, ఎలాంటి కష్టమైనా సరే నేను అధిగమించి నేను వెళ్ళాల్సిందే అనే ఒక మొండి పట్టుదల మీకు ఉందనుకోండి,
మీరు ఆధ్యాత్మిక జీవితంలో చాలా బలంగా ముందుకు సాగుతారు. ఇక్కడ నేను పంజాబ్లో చూస్తానండి, మా చర్చ్కి వచ్చే వాళ్ళు కొంతమంది చెప్తారు, చాలా ఎండగా ఉందండి, చాలా ఎండగా ఉంది, అందుకే మేము ఈరోజు ఆలస్యంగా వచ్చాము అని చెప్తారు. వర్షాకాలం వచ్చిందనుకోండి, వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, రాలేకపోయాము, అందుకే మేము ఈరోజు సండే చర్చికి రాలేదు అని చెప్తారు. చలికాలం వచ్చిందనుకోండి, ఇక చెప్పనే అక్కర్లేదు, ఆ చలికాలం వెళ్ళేంత వరకు అసలు మనుషులు కూడా కనపడరు అన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. చలి వచ్చిందని, వాన వచ్చిందని, ఎండ వచ్చిందని దేవుని సన్నిధిని మనము మిస్ అయిపోతే ఎలాగా? బంధువులు వచ్చారని దేవుడి సన్నిధిని మిస్ అయిపోతే ఎలాగా? లేకపోతే ఎవరింట్లోనో చావు వచ్చిందని చెప్పి, ఎవరో చనిపోయారని చెప్పి దేవుడి సన్నిధికి రాకపోతే ఎలాగా? మందిరం కన్నా కూడా ఆ ప్లేస్లు ఇంపార్టెంట్ కాదు కదా. చనిపోయిన వాళ్ళ ఇంటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి పరామర్శించవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళని. చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్ళాలి తప్పితే వాళ్ళు మన దగ్గరికి ఇక రాలేరు. అవును కదండి. మనము ఆ చనిపోయిన వ్యక్తి గురించి కాదు, ఆ ఇంట్లో ఉన్నవారిని పరామర్శించడానికి మనం వెళ్ళాలి. అది చర్చ్ అయిపోయిన తర్వాత కూడా మనం వెళ్ళొచ్చు, కానీ ఆదివారం చర్చి ఎగ్గొట్టి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, అంత నెసెసిటీ అయితే లేదు. అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తే ఏదో ఒక రీజన్ ఆ రీజన్ పెట్టుకుని చర్చి మానేయాలని చూస్తారు, ఆ రీజన్ చెప్పి చర్చికి లేటుగా రావాలని చూస్తారు. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ప్రభువుకి ఎంతో బాధ కలుగుతుంది, ప్రభువుకి ఎంతో వేదన కలుగుతుంది. ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు ఇంకా ఆయన దీర్ఘశాంతంతో, ఇంకా ఆయన ప్రేమతో, పోనీలే మరొక అవకాశం ఇద్దామని ఆ వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాడు. ఒక మనిషిగా మనం చూసినప్పుడు మనకు ఎంతో కోపం వస్తుంది. ఏంటి ఈ వ్యక్తులకి ఎంత చెప్పినా మారరే, ఎంత చెప్పినా ఇంకా వీళ్ళలో మార్పు కలగదే అని మనం అనుకుంటాం. ఆ వ్యక్తులతో వదిలేస్తాం, ఇక పట్టించుకోము. చెప్పి ఇంకా అలసిపోయి విరక్తి వచ్చినప్పుడు ఇక వదిలిపెట్టేస్తాం. కానీ ప్రభువు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, అలాంటి వాళ్ళ మీద మాకు ఒక్కొక్కసారి బాధ కలిగి కోపం వచ్చి మేము మాట్లాడడం మానేసిన ప్రభువు వెంటనే అంటారు, వెళ్ళి కనుక్కో, ఏమైందో కనుక్కో. నువ్వు కృపాసహితంగా ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోకుండా నువ్వు అతన్ని అగ్నిలో నుంచి లాగినట్టు అతన్ని పరామర్శించు, ఎందుకు రాలేదో కనుక్కో, ఏమైందో కనుక్కో, మెసేజ్ చేయి, ఫోన్ చేయి, వాళ్ళ ఇంటికి వెళ్ళు వీలైతే అని మాకు ఎన్నోసార్లు ప్రభు ప్రేరేపించారండి. వాళ్ళ వెంటబడి వాళ్ళని లాక్కొచ్చి మళ్ళా మందిరానికి వారి కొరకు ఎంతగా వేదన పడతామో మేము, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజల కొరకు, ఇక్కడ ఉన్న వాళ్ళ కొరకు. అయితే దేవుని యొక్క ఆసక్తి మనల్ని ఆ విధంగా లోపల ఉజ్జీవింపజేస్తుందంట, ఆ విధంగా మనల్ని ప్రేరేపిస్తుందంట. అలాంటి వారి కొరకు ప్రభు అంటున్నారు, అలాంటి వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మనుషులు ఈ రోజుల్లో అనుకుంటారు, ఒక బలమైన ఆహారం తింటే ఎక్కువ కాలం బ్రతుకుతానేమో, ఎక్కువ కాలం నేను జీవిస్తానేమో. కాదు, దేవుడు నోట నుండి వచ్చే మాట వల్ల మనము దీర్ఘాయుష్మంతులుగా ఉంటామంట. దేవుడు నోట నుండి వచ్చే మాటల వల్ల మన యొక్క ఆరోగ్యము అభివృద్ధి చెందుతుందంట. దేవుడు నోట నుండి వచ్చే ప్రతి మాట మన ఎముకలను, మన యొక్క శరీరంలో ఉన్న నరాలను అది ఉత్తేజింపచేస్తుందంట. మన శరీరంలో ఏదైనా ఒక అనారోగ్యము వచ్చినప్పుడు మనకు తెలియదండి, కొన్ని రోగాలు మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి బయటికి కూడా. అవి ఎలా వెళ్ళిపోతున్నాయంటే, ఎవరైతే రోజు వాక్యం చదువుతారో, ఎవరైతే రోజు నోటితో వాక్యాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ శరీరాల్లో నుండి రోగాలు వస్తాయి, వాళ్ళకి తెలియకుండానే కూడా వెళ్ళిపోతాయి, స్వస్థత చెందుతారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాక్యము ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. మీరు తృప్తి చెందుతున్నారు, ఎందుకంటే దేవుడు వాక్యం మీ హృదయంలో ఉంటుంది కాబట్టి. ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళు తృప్తి చెందుతారంట, వాళ్ళు ఆశీర్వదించబడతారంట. వాళ్ళు ఇహమందు పరమందు కూడా 100 రెట్ల ప్రతిఫలంతో వారు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారంట. చాలామంది ఇళ్లల్లో ఇంకా లేమి కలిగి ఉండడానికి, ఇంకా కరువుతో ఉండడానికి, ఇంకా అసమాధానంతో అశాంతితో ఉండడానికి కారణం ఏంటంటే, దేవునితో మనకు సమాధానం లేనందువల్లే, దేవునితో సరైన సంబంధం లేనందువల్లే. ఎవరైతే దేవుడితో వారి యొక్క సమయాన్ని గడుపుతారో వారి యొక్క ప్రతిరోజు వారి యొక్క దైనందిక జీవితాల్లో వారి సమయం కూడా చాలా చక్కగా వాల్యుబుల్గా ఉంటుందండి.
ఎవరైతే దేవునితో సమయాన్ని సరిగ్గా గడపరో వాళ్ళ దైనందిక జీవితాల్లో వాళ్ళు వాడే సమయం ఏదైతే ఉంటుందో అదంతా కూడా వేస్టేజ్గానే ఉంటుంది. మీరు గమనించి చూడండి. మీరు ఉదయమే కనుక లేచి ప్రార్థన చేసుకొని దేవునితో కనీసం 1 గంటైనా గడిపి మీ దినచర్యను ప్రారంభించిన రోజు ఎలాగుంటుంది, మీరు 1 గంట సమయం కూడా దేవునితో సమయం గడపకుండా లేచిన వెంటనే ఉరుకులు పరుగులతో మీ యొక్క దినచర్యను ప్రారంభిస్తే ఆ రోజు ఎంత కలవరంగా ఉంటుందనేది మీకే అర్థమైపోతుంది. ఆ రోజు లేనిపోని గొడవలు, లేనిపోని ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో అశాంతి ఇవన్నీ వస్తాయి. అంటే ప్రార్థన చేస్తే రాదా అని మీరు అడగచ్చేమో. ప్రార్థన చేసినా కూడా వస్తాయి. కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు మీరు ఎప్పుడైతే ఉదయకాలం మీరు ఒక వాక్యాన్ని చదువుతారు కదా, ఆ వాక్యాన్ని మీకు రిమైండ్ చేస్తారు. నువ్వు పొద్దున్నే ఈ వాక్యం చదివావు కదా, ఆ వాక్యము ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు కోపం వస్తుందా, కోపాన్ని తగ్గించుకో. నీకు అరవాలనిపిస్తుందా, అరవద్దు, సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు అని ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గొడవ రేజ్ అవ్వకుండా, ఆ ఒక అసమాధానం అక్కడ జరగకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. మీరు దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు, పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కనుక ఆకలి కలిగిన వాళ్ళకంట తృప్తి దొరుకుతుందంట, సమాధానం దొరుకుతుందంట. అందుకనే ప్రభువు పట్ల ఆకలి మనము కలిగి ఉండాలి. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకును. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ఏదైతే ఆశిస్తావో అది నీకు దొరికేలాగా ప్రభువు చేస్తారు. యెహోవాను కలిగి ఉన్నవారు సమస్తాన్ని గ్రహిస్తారంట. నువ్వు యెహోవాను కలిగి కనుక ఉన్నావు అనుకో, ఎవరైనా నీతో అబద్ధాలు చెప్తున్నా, ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నా, ఎవరైనా నీకు తెలిసి నువ్వు మోసపోతున్నావు అని తెలిసినప్పుడు వెంటనే నువ్వు పట్టుకుంటావు. ఇతను చెప్పేది అబద్ధం, ఇతను మోసం చేస్తున్నాడు, ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు, ఇతను నోటి నిండా అబద్ధాలు వస్తున్నాయి అని నువ్వు ఈజీగా పట్టుకుంటావు. చాలామంది పట్టుకోలేరండి. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నా, ఏం చేస్తున్నా పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళల్లో వాక్య జ్ఞానం లేనందువల్ల. జ్ఞానం లేని వాళ్ళు ప్రతి మాట నమ్మేస్తారంట. జ్ఞానం కలిగిన వాళ్ళు మంచి అంటే చెడు అంటే తెలుసుకుంటారంట. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు వాక్యాన్ని, దేవునితో సహవాసాన్ని మీరు ఎప్పుడు కలిగి ఉండండి.